కాకినాడ అర్బన్ పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు ఇప్పటికీ బార్లు తీరి ఉన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయికృష్ణ ప్రత్యక్షంగా అందిస్తారు. స్వప్న, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ సజావుగా ముగిసింది. 3 పార్లమెంటు స్థానాలు రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురంతో పాటు 19 అసెంబ్లీ స్థానాలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నాయి. ఈ మొత్తం కూడా ఎన్నికల ప్రక్రియ ముగిసింది. సాయంత్రం 6 గంటలకు ఎన్నికల సంఘం ఇచ్చిన గడువు సమయం పూర్తయింది. ఇంకా కొన్ని చోట్ల ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం మనం కాకినాడ అర్బన్ నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ దుమ్ములపేట నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాలలో చూడవచ్చు. ఉదయం నుంచి కూడా ఇక్కడ ఓటర్లు పోటెత్తారు, భారీ స్థాయిలో తరలివచ్చారు. మధ్యాహ్నం నుంచి కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఈ కేంద్రానికి తరలివచ్చారు. మత్స్యకార ప్రాంతాలు కావడంతో ఇక్కడ ఓటర్ల చైతన్యం ఎక్కువ స్థాయిలో తరలివచ్చారు. వీరంతా కూడా ఓటు తప్పనిసరిగా వినియోగించుకునేందుకు ఇక్కడే ఉన్నారు. 4 గంటల సమయం, 3 నుంచి 4 గంటల సమయం పడుతోంది ఇక్కడ ఓటు వేసేందుకు. అట్లాగే పర్లోపేట ఇతర మత్స్యకార ప్రాంతాల్లో కూడా ఇంకా కొంత ఓటర్లు లోపలే కేంద్రాల్లో వేచి ఉన్న పరిస్థితి ఉంది. మధ్యాహ్నం నుంచి కూడా ఎండల లెక్క చేయకుండా భారీ స్థాయిలో ఇక్కడ తరలివచ్చారు. ఉదయం నుంచి కూడా ఈ ప్రాంతాల్లో ఓటర్లు అధిక సంఖ్యలో తరలివచ్చారు. క్యూ లైన్లు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు గడువు ముగిసిన తర్వాత కూడా ఇక్కడ వస్తుంటే వాళ్ళందరినీ సమయం ముగిసిపోవడంతో పోలీసులు నచ్చజెప్పి పంపివేస్తున్న పరిస్థితి ఉంది. లోపల ఉన్న వారందరికీ కూడా ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తామని అధికారులు చెప్తున్నారు. అయితే ఇవి పోలింగ్ కేంద్రాల ఈవీఎంలో ఓటు వేసే గుర్తుల్లో కానీ ఇంకా ఇతర ఓటింగ్ ప్రక్రియలో కొంత నెమ్మదిగా ఉన్నారు. వారంతా పూర్తి చేసేందుకు సమయం తీసుకుండటంతో మరింత ఆలస్యం అవుతోంది. రాత్రి 10-11 గంటల సమయం కూడా ఇక్కడ పట్టే అవకాశం ఉంది. అట్లాగే పెద్దాపురం నియోజకవర్గం మాధవపట్నంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఉదయం నుంచి అక్కడ కూడా చాలా నెమ్మదిగా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికీ అక్కడ అధిక సంఖ్యలో ఓటర్లు వేచి ఉన్నారు. అట్లాగే తూర్పుగోదావరి జిల్లాలోని గోపాలపురం, కొవ్వూరు నియోజకవర్గాల్లో కూడా ఇంకా కొంతమంది ఓటర్లు కేంద్రాల్లో ఉన్నారు. కోనసీమలోనూ అక్కడక్కడ పూర్తిగా ఎన్నికల ప్రక్రియ సజావుగా ముగిసినప్పటికీ ఇంకా అక్కడక్కడ పోలింగ్ కేంద్రాలు వేచి ఉన్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మాత్రం కాకినాడ నగరంలోని మత్స్యకార ప్రాంతాల్లో ఇంకా మిగిలిపోయిన వారు కూడా ఓటు వేసేందుకు వస్తున్నప్పటికీ సమయం గడువు పూర్తవడంతో అధికారులందరూ కూడా వారిని పోలీసులు ఇతర భద్రతా సిబ్బంది ఇక్కడి నుంచి పంపిస్తున్న పరిస్థితి ఉంది. లోపల ఉన్న వారందరికీ కూడా అవకాశం కల్పిస్తామని చెబుతున్నారు. ఇప్పటికే కోనసీమ జిల్లాలో 70.73%, కాకినాడ జిల్లాలో 68.61%, తూర్పుగోదావరి జిల్లాలో 58.76% ఓటింగ్ ప్రక్రియ పూర్తయింది. మొత్తం ఇది పూర్తయినసరికి ఇంకా ఈ ఓటింగ్ శాతం కూడా పెరిగే అవకాశం ఉంది. లోపల ఉన్న వారందరికీ కూడా అవకాశం కల్పిస్తామని చెప్తున్నారు. ఉమ్మడి